ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు తీవ్ర స్థాయిలో అసంతృప్తి రగులుతోంది. కారు దిగి హస్తంగూటికి చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్యలు ఆశించిన ప్రాధాన్యం దక్కకపోవడంతో తీవ్ర ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయారు. ఇంతకీ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల అసంతృప్తికి దారి తీసిన క్షేత్రస్థాయి పరిస్థితులేంటి? అధికార పార్టీ పెద్దల వ్యవహార శైలి రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీయబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ మనుగడ, నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన సమయంలో వీరికి అధిష్టానం నుంచి అనేక రాజకీయ హామీలు లభించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ మారిన పలువురు నేతలకు ఇప్పటికే ప్రభుత్వంలో పార్టీ పరంగా కీలక బాధ్యతలు దక్కాయి. కానీ రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, కాళీ యాదయ్యలు తమ ఆశలు అడియాసలు కావడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అధికార పార్టీలో ఉండి కూడా నియోజకవర్గాల అభివృద్ధికి సరైన నిధులు తీసుకురాలేకపోతున్నామని, కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని వారు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా విమర్శలు చేసే వాతావరణం లేకపోవడంతో కేవలం తమ సన్నిహితుల వద్ద మాత్రమే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ రాజకీయ ఫ్రస్ట్రేషన్ను వెళ్లగక్కుతున్నట్లు పార్టీ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన భూములు, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కేంద్ర బిందువుగా ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రాజకీయం పూర్తిగా భిన్నంగా మారింది. ఇక్కడ వరుస విజయాలు సాధించి తిరుగులేని నేతగా ఎదిగిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిస్థితి అధికార పార్టీలో చేరాక పూర్తి గందరగోళంగా తయారైంది. అధికార పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒక కీలక అగ్రనేతకు చెందిన కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ నియోజకవర్గ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారన్న గుసగుసలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇతరాతర పరిపాలనాపరమైన అంశాలను సైతం ఆ కుటుంబ సభ్యులే అనధికారికంగా పరిష్కరిస్తూ షాడో ఎమ్మెల్యేలా చక్రం తిప్పుతున్నారన్న వాదనలున్నాయి. దీంతో ప్రోటోకాల్ పరంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అనే కనీస గుర్తింపు కూడా తనకు దక్కడం లేదని ప్రకాష్ గౌడ్ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలయికగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాళీ యాదయ్య పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధికార పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయనకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు కనీస ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఆయన లోలోపల తీవ్రంగా మదనపడుతున్నారు. వాస్తవానికి తాను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు తనకు అంతో ఇంతో మర్యాద ఇచ్చేవారని, కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా ఎలాంటి గౌరవం లేక, ప్రాధాన్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం, నిధుల కేటాయింపుల్లో వివక్ష కొనసాగుతూ ఉండడంతో చేవెళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్న అపఖ్యాతిని ఆయన మూటగట్టుకోవాల్సి వస్తోంది. మహానగర పరిధిలో అత్యధిక ఆదాయం సమకూర్చే ఐటీ కారిడార్ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరికెపూడి గాంధీది మరో రకమైన అసంతృప్తి. పార్టీ మారిన అనంతరం అధిష్టానం ఆయనకు అత్యున్నతమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే పీఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే ఈ పదవి సాంకేతికంగా ఉన్నతమైనదే అయినా క్షేత్రస్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా ఉపయోగపడేది కాదని ఆయన భావిస్తున్నారు. పార్టీ మారే సమయంలో తనకిచ్చిన ఇతర కీలక హామీలు నేటికి ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కూడా అంతంత మాత్రంగానే మంజూరవుతున్నాయని ఆయన అనుచరులు పెదవి విరుస్తున్నారు.
భవిష్యత్తులో రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానిక రాజకీయాలపై పట్టు నిలుపుకునేందుకు పార్టీలో మరింత క్రియాశీలకమైన సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుందని ఆయన వర్గం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేల్లో రగులుతున్న ఈ తీవ్ర అసంతృప్తిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పాత నాయకులతో ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు రావడం సహజమేనని, పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఈ అసంతృప్తులు వాటంతట అవే సమసిపోతాయని కాంగ్రెస్ ముఖ్యులు అత్యంత తేలికగా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి అధిష్టానంపై బహిరంగంగా తిరుగుబాటు చేసే వాతావరణం లేకపోవడంతో ఈ ఎమ్మెల్యేలంతా పరిస్థితిని నిశితంగా గమనిస్తూ సరైన సమయం కోసం వ్యూహాత్మకంగా వేచి చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైతేనేం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ మారిన ఈ కీలక ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంతో రగిలిపోతూ ఉండడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సైలెంట్ కోల్డ్ వార్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏ స్థాయికి చేరుకుంటుందో, ముందు ముందు ఇది మరెలాంటి తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.